గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్కు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రేపు ఢిల్లీలో హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పీఎస్సీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, పీఎస్సీ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై డిస్కస్ జరగనుంది? థ్యాంక్ యూ చంద్రిక. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ మొదలైంది. భేటీలో ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాలకు సంబంధించిన చైర్మన్లు కూడా ఈ పీఎస్సీ మీటింగ్కు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి గాంధీ భవన్ చేరుకున్న తర్వాత ఈ పీఎస్సీ మీటింగ్ మొదలైంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీఎస్సీ మీటింగ్ ఇవాళనే స్టార్ట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికార పార్టీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కావచ్చు, కార్యక్రమాలు ఏం చేయాలి, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనే అంశాలపైన గతంలో నిర్వహించారు. కానీ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న పీఎస్సీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం రెండు ప్యారలల్గా ఈ విధంగా పనిచేస్తూ ముందుకెళ్ళాలి, అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపైన చాలా సీరియస్గా చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అంతకంటే ముందు పీఎస్సీ సమావేశం మొదలు కాగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా కార్యకర్తలకు, అదేవిధంగా నేతలకు, పార్టీ గెలుపు కోసం పనిచేసిన వీరందరికీ ధన్యవాద తీర్మానాన్ని కూడా తెలిపారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలపైన కూడా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంతోపాటు మరో 10 మంది నేతలకు మంత్రులుగా చోటు దక్కింది. ఇక కొన్ని మంత్రి పదవులు ఖాళీలుగా ఉన్నాయి. మరొక 6గురికి అవకాశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ ఈక్వేషన్ ఆధారంగా కూడా మరికొంతమందికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరెవరికి ఇస్తే బాగుంటుందనే అంశంపైన కూడా ఈ పీఎస్సీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి మొదటిసారిగా జరగబోతున్న పీఎస్సీ సమావేశంలో బట్టి ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏంటి సార్ పీఎస్సీ సమావేశంలో ఇది బట్టి, అదేవిధంగా జగ్గారెడ్డి వారు వెళ్ళారు. ఎవరు బయటికి వచ్చిన తర్వాత ఆన్సర్ అయితే చేయలేదు. బట్టి కొద్దిసేపటి క్రితం ఆయన సమావేశం నుంచి వెళ్ళి బయటకు వచ్చి జగ్గారెడ్డితో పర్సనల్గా మాట్లాడుతూ ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి కాబట్టి చాలామంది నాయకులు, మొన్న రీసెంట్గా ఓడిపోయిన నేతలు కావచ్చు, గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఈసారి ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడానికి చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళ అభిప్రాయాల్ని ఇవాళ పీఎస్సీ సమావేశంలో చర్చించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే జగ్గారెడ్డి లాంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా జీవన్ రెడ్డి, జగిత్యాలలో జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు, అదేవిధంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈసారి మాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కూడా ఈ పీఎస్సీ సమావేశంలో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా గతంలో మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయక్ మహిబాద్ టికెట్ మొన్న ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని ఆశ చూపించారు. అదేవిధంగా బెల్లయ్య నాయక్ కావచ్చు, మరికొంతమంది నేతలు ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పారు. సో వారు ఇవాళ పీఎస్సీ సమావేశంలో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము పార్లమెంటుకు పోటీ చేస్తామని కూడా పీఎస్సీ సమావేశంలో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జగ్గారెడ్డి కూడా మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కూడా కొంతమంది నేతలు లేవనెత్తారు. అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనకు కూడా అటు నిజామాబాదు లేదా అంటే కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అవకాశం కూడా ఇవ్వాలని కూడా కొంతమంది వారి అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే సమయంలో మరి ఆయా పార్లమెంటుకు పోటీ చేయడానికి మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు కూడా వాళ్ళకు కూడా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కేసీ వేణుగోపాల్ కావచ్చు, మరికొంతమంది ఏఐసీసీ నేతలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా ఈ సమావేశంలో చర్చించినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నేతలు కావచ్చు, అదేవిధంగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రులు కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. వీటితో పాటు పార్టీ బలోపేతం కోసం ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది,
ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 17 స్థానాల్లో అంటే ఒక ఎంఐఎం వదిలిపెట్టుకుంటే హైదరాబాద్ ఎంఐఎంది వదిలిపెట్టుకుంటే మిగిలిన 16 స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా వరకు కమిట్మెంట్గా కృషి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో వచ్చిందని రిలాక్స్ కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తే బాగుంటుందనే దానిపైన కూడా చర్చించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని డీసీసీ ప్రెసిడెంట్ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అంటే కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి వాళ్ళు గెలుపొందారు, ఎమ్మెల్యేలు అయ్యారు, డీసీసీ ప్రెసిడెంట్లు ఆయా జిల్లాలో ఆ డీసీసీ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 10 డీసీసీ ప్రెసిడెంట్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. దానిపైన కూడా కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించి భంగపడ్డ వాళ్ళకు కూడా డీసీసీ పోస్టులు ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగింది. సో మొత్తానికైతే పార్టీకి సంబంధించిన బలోపేతం కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఎంపీ ఎన్నికలకు సంబంధించింది కావచ్చు, డీసీసీ ప్రెసిడెంట్ల పోస్టుకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా 10 రోజులుగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 10 రోజులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఈ 10 రోజులలో జరిగిన పార్టీకి సంబంధించిన అంశాలపైన కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన చర్చించిన అంశాలపై కావచ్చు, ఏ విధంగా ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానంగా ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చడము, దానికి ఐరన్ ముళ్ళకంచె ఉన్న దాన్ని తొలగించడం కావచ్చు, అదేవిధంగా ప్రజావాణి ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా చాలా వరకు పాజిటివ్ మెసేజ్ గ్రౌండ్లోకి వెళ్తుంది. ఆ అంశాలు ఏ విధంగా పార్టీ దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఈ పిఎస్సీ సమావేశంలో అయితే చర్చించినట్లు తెలుస్తుంది. సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఒకరిద్దరు నేతలు ఇప్పుడు పర్సనల్గా మాట్లాడడానికి బయటికి వచ్చారు. లోపలైతే పిఎస్సీ సమావేశం చాలా సీరియస్గా అయితే డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఢిల్లీలో ప్రధానంగా ఒక నిమిషం ఏంటి అన్న, పిఎస్సీ సమావేశంలో చాలా ఒక్కటే నిమిషం చెప్పిపోండి, ఏంటి పిఎస్సీ సమావేశంలో చాలా వాడివేడిగా చర్చ జరుగుతుంది. మీరున్న బట్టి గారు డిప్యూటీ సీఎం మీరిద్దరు బయటకు వచ్చి ఏం మాట్లాడుకొని వెళ్తున్నారు? ఒక విషయము, దయచేసి లోపల సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అండ్ డిప్యూటీ సీఎం థాక్రే గారు, మినిస్టర్స్, సీనియర్ లీడర్స్, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు. అయితే ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రజలకు 6 పథకాలు ఏదైతే ప్రధానంగా చెప్పారో, ఏది 2500లకు సంబంధించి కానీ, లేకపోతే మిగతా 6 పథకాలు ఏదైతే రైతుల రుణమాఫీ కానీ, లేకపోతే ఆర్టీసీది కానీ, ఆర్టీసీ స్టార్ట్ చేశారు కదా, గ్యాస్ సిలిండర్ విషయం కానీ, ఆరోగ్యశ్రీ, ఈ 6 పథకాల మీద లోపల చర్చ ఏమి ఉండదు కదా. దాంట్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రజలకు చెప్పారు, ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు మాకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లోపల కూర్చున్నారు, మంత్రులు కూర్చున్నారు. అది ఇమ్మీడియట్లీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలనే దాని మీదనే డైరెక్షన్స్ మీద ఇవ్వడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం గారికి రివ్యూ ఉంది, ఫైనాన్స్ మినిస్టర్ రివ్యూ ఉంది. ఆ రివ్యూ విషయంలో పర్మిషన్ చెప్పి ఆయన పార్టీ ఆదేశాలను ఏది ఉంటే దాన్ని మేము అని చెప్పి వారు కొంత పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది సార్, అంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా త్వరలో జరగబోతున్నాయి, దాని మీద ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? మేజర్ ఏంటంటే ఈ 6 పథకాలు అమలు చేయాలి, పార్లమెంట్ ఎన్నికలు సిద్ధంగా ఉండాలి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. జగారెడ్డి పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? మొత్తం 17 సీట్లలో 12-14 సీట్లు ఎట్లా గెలవాలనే దాని మీద చర్చ జరుగుతుంది. వ్యక్తులు ఎవరు అనేది చర్చ ఇప్పుడు జరగదు, దాని మీద చర్చ అవసరం లేదు. ఓన్లీ పార్లమెంట్ ఎన్నికల మీద 6 పథకాల మీద చర్చ కాదు, డైరెక్షన్స్ ఇస్తున్నారు, అది దాన్ని ఫాలో అవుతున్నాం. మొత్తానికైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 10 రోజులు ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజులు అవుతుంది. వరుసగా ఇటు సీఎం కావచ్చు, అటు మంత్రులు కావచ్చు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో వరుసగా రివ్యూలు చేస్తున్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలను 48 గంటల్లోనే అమలు పరిచారు. ఒకటి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల భరోసా కార్యక్రమాన్ని కూడా అధికారం వచ్చిన 48 గంటల్లోనే అది అమలు చేశారు. అదేవిధంగా మిగిలిన 6 గ్యారెంటీలు
అమలు పైన కూడా పిఎస్సి సమావేశంలో చర్చ జరుగుతుంది. ఈ అమలు చేస్తున్న సమయంలో ప్రజల్లోకి ఆ కార్యక్రమాలు బలంగా వెళ్ళేలాగా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ విధంగా పనిచేయాలనే దాని మీద దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే దానిపైననే పిఎస్సి సమావేశంలో ఎక్కువగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. చాలామంది నేతలు కూడా అంటే మొన్నటి వరకు అధికారం లేనప్పుడు వచ్చే నేతల కంటే ఇవాళ అధికారం వచ్చిన తర్వాత చాలామంది నేతలు పిఎస్సి సభ్యులు గతంలో పిఎస్సి సమావేశం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో కోరం కావచ్చు, సభ్యులు కావచ్చు ఎక్కువగా ఉండకపోయేది. కానీ ఈసారి మొదటిసారి అధికారం వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న పిఎస్సి సమావేశానికి పూర్తి స్థాయి సభ్యులు, దానికి సంబంధించిన ఎవరెవరైతే అనుబంధ సంఘాలకు సంబంధించిన నేతలకు అవకాశం ఉందో వారందరూ ఈ పిఎస్సి సమావేశంలో అటెండ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు కావచ్చు, సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.